బర్త్డే బాయ్కి కేక్ ముఖానికి పోదు వాడి సీట్ కింద వేసాం. వేసేసాడు బాగా వేసేసి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ పెడతా త్వరగా అయితే షాప్ ఓపెన్ చేసేసా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఇంకా 2 hours ఎగ్జామ్ పెట్టుకుని దోశ తింటూ హాయిగా యూట్యూబ్ లో అయితే రీల్స్ చూస్తా ఉన్నా. ఇప్పుడైతే ఇలా హాయిగా ఉండిపోతున్నా. ఒకవేళ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ నేను ఎక్స్పెక్ట్ చేసి రాకపోతే టైం అయిపోవడంతో నేనైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోతున్నా. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఒక ఫోన్ వచ్చేసింది, మనోడి బర్త్డే ఉందంట, అర్జెంట్ గా రమ్మన్నారు. సో వెంటనే బస్ పెట్టుకుని వెళ్ళిపోతున్నా. ఇంకా టైం అయిపోయిందంటే బేకరీకి వెళ్ళి అన్ని ఐటమ్స్ అయితే కొనేసుకున్నాను అనమాట. కొనేటప్పుడు ఈ స్ప్రేయర్ కి అయితే క్యాప్ లేదు సరిగ్గా. సో దానికి 10 రూపాయలు ఇంకా తక్కువ ఇచ్చి వచ్చేసాం. ఇక్కడ వీడు కనిపిస్తున్నాడు, వీడికి ఒక సర్ప్రైజ్ ఉంది లాస్ట్ లో, వీడియో చూడండి. నాకు అర్థం కాలేదు సార్. ఇదే అనమాట, మేము తలాకు 30 వేసుకుని కొన్ని చిన్న కేకు. వీడు చూస్తే మాత్రం అలా వాడితో చాటింగ్ చేస్తా ఉన్నాడు. ఇంకేం చేయాలి? బర్త్డే వీడియో కోసం విష్ చేయండి రా అంటే ఒక్కొక్కటి చూసి హ్యాపీ మ్యారేడ్ అంటాడు, ఇంకోటి చూసి హ్యాపీ బర్త్డే అంటాడు, ఇంకోటి చూసి హ్యాపీ మెచ్యూరిటీ అంటాడు. ఏం అర్థం కావట్లేదు. మా పొద్దున స్టేటస్ పెడదామని బాగా ఫొటోస్ దిగుదామని నేను అనుకుంటే వాడు ఏదో ఆధార్ కార్డు తీసుకున్నట్టు ఫోటో ఇస్తున్నాడు మా పోజు. వాడు ఫొటోస్ కి మంచి పోజ్ ఇస్తున్నప్పుడు పైన కొట్టాల్సిన స్ప్రే తీసుకుని వాడి ముఖానికి కొడతా ఉన్నాను అన్నమాట. అలాగే కాసేపు ఆడుకుంటూ సరదాగా తిరుగుతూ నవ్వుకుంటూ ఉన్నాం. సో తర్వాత మాకు పెద్ద టాస్క్ వచ్చేసి ఇంకా మిగిలిపోయిన కేక్ మొత్తం ఏం చేయాలా అనుకుంటే అప్పుడే మా ఫ్రెండ్ గుర్తుకొచ్చాడు. సో వాడి చెడ్డీ ఇప్పేసి ముడ్డి కింద మొత్తం వేసేసాం.